హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఎంత శ్రమించినా అదృష్టం తలుపు తట్టదు. కొందరు ఇలా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అలా పదవుల్ని అలంకరిస్తారు. దానికి చక్కని ఉదాహరణ విజయశాంతి అని చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనుమరుగైపోతున్న విజయశాంతికి పిలిచి మరీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ రాజకీయాల్లో ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీలో అలుపెరగకుండా పనిచేసిన దాసోజు శ్రవణ్ కుమార్కు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ రాజ్యాంగ పదవులు మాత్రం దక్కలేదు. ఇదే ఆయన్ను పొలిటికల్ సర్కిల్స్లో అవమానాలకు గురి చేసింది. ఆ బాధను తన మనసులో పదిలంగా దాచుకొని మరీ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే గుర్తింపు కోసం, పదవి కోసం పోరాడుతూనే ఉన్నారు. తాజాగా కేటీఆర్ ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్కు ఎంపిక చేస్తూ గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అన్ని విషయాల మీద పట్టుతో పాటు ఎలాంటి అంశం మీదైనా సరే తన వాదనతో కన్విన్స్ చేసే సత్తా దాసోజు సొంతం. విద్యార్థి నేతగా, ఉద్యమ నాయకుడిగా, బీసీ వర్గాల నేతగా తెలంగాణ వ్యాప్తంగా సుపరిచితుడైనప్పటికీ రాజకీయ పదవుల విషయంలో మాత్రం ఆయన దురదృష్టవంతుడే అని చెప్పాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా మంచి పొజిషన్లో ఉండి కూడా రాజకీయాల మీద ఉన్న మక్కువతో ఎంట్రీ ఇచ్చిన దాసోజు శ్రవణ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి చవిచేశారు. అప్పట్లో పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితంగా ఉన్న దాసోజు శ్రవణ్ ఆ తర్వాత ఆ పార్టీలో ఎక్కువ కాలం ఉండలేకపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రజారాజ్యం పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీని వీడి తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమంలో అనేక టీవీ ఛానల్లో వివిధ వేదికలపై తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కొన్ని కారణాల వల్ల 2014 ఏప్రిల్ 12న టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ కోటరీలో స్థానం సంపాదించుకున్నారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఆశించిన ఫలితాన్ని మాత్రం దక్కించుకోలేకపోయారు. మళ్ళీ కొంతకాలానికి బీఆర్ఎస్లో చేరారు. ఈ మధ్యలో ఎన్నో అంశాల మీద తన వాదనతో అందరి చూపు తన మీద పడేలా చేశారు. పలు పార్టీ మేనిఫెస్టో తయారీలోనూ కీలక పాత్ర పోషించిన దాసోజుకు ఎలాంటి రాజ్యాంగపరమైనటువంటి పదవి, హోదా దక్కలేదు. ఆయనను రాజకీయాల్లో విధి దారుణంగా ఆడుకుందంటే నమ్మలేకుండా ఉండలేము. దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్లో చేరిన తర్వాత 2023లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. సాధారణంగా ఇలాంటివి చాలా ఈజీగా ఆమోదించబడతాయి. కానీ అప్పటి గవర్నర్ తమిళిసై దాసోజు అభ్యర్థిత్వాన్ని అంగీకరించలేదు. దాంతో హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు ఒక కొలిక్కి రాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే తాజాగా ఎమ్మెల్సీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజుని ఎంపిక చేశారు. ఉన్న 5 స్థానాలకు కాంగ్రెస్, సిపిఐలు 4 స్థానాలనే పోటీ చేస్తుండడంతో ఉన్న ఒక్క స్థానం బీఆర్ఎస్కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య సరిపోతుంది. కాబట్టి దాసోజు శ్రవణ్ ఈసారి రాజ్యాంగ పదవిని సొంతం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవనే చెప్పవచ్చు. ఈ దెబ్బతో అయినా ఆయన్ను విమర్శించే వారికి, ఆయనను అవమానించే వారికి చెక్ పడుతుందని చెప్పాలి. ఎన్నో సంవత్సరాలుగా దాసోజు ఎదురు చూస్తున్న రాజ్యాంగ పదవి ఆయన చేతికి వచ్చేలా చేయడంలో కేటీఆర్ కీలక భూమిక పోషించారని వార్తలు వినపడుతున్నాయి.